హలో గాయ్స్, వెల్కమ్ టు ఏపీ ఫిషింగ్ స్టోర్. చూస్తున్నారుగా గాయ్స్, ఇవాళ అయితే అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే గాయ్స్, మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే కొర్రమటల షికారు అనేది అంత ఈజీగా ఉండదు. కొర్రమీనలు ఎప్పుడైనా అటాక్ ఇచ్చినప్పుడు అవి పూర్తిగా మింగినాయో లేవో చూసుకున్న తర్వాతనే షాట్ ఇవ్వాలి, లేదంటే ఇట్లా షాట్లు మిస్ అవుతుంటాయి. అట్లనే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అది ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడండి, క్లియర్గా చెప్తాను. మన సేఫ్టీ మెజర్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మెయిన్గా కళ్ళకి స్పెట్స్ అట్లాంటివి పెట్టుకుంటే మనకు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే మా వాడు షాట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ వచ్చి నెత్తికి తగిలింది. హుక్స్ ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం అవి డైరెక్ట్ కళ్ళకి వేసుకుంటుండే. అవి చూసారు కదా. సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. ఇలా మీకు కూడా ఎప్పుడైనా షాట్ ఇచ్చినప్పుడు మీకు కూడా ఇలా జరుగుంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ పిన్ చేయండి. దెబ్బ తగిలిన కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రంగంలో దిగినాము. ఈసారి అయితే చూడాలి షాట్ వస్తుందో రాదో. ఒక వెయిట్ చేసి మరీ కొట్టాలి. అట్లా కొడితే ఖచ్చితంగా చేప హుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, రైట్ అట్లా షాట్ ఇవ్వాలన్నమాట. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మనం చేపని షాట్ కొట్టేసినాం, బయటకు వచ్చేసింది. ఇక చూడాలి అది బయటకు వచ్చిన దాకా డౌటే, అది వస్తుందా రాదా అని. అట్లా ఎంతోమంది టెన్షన్ పడి ఉంటారో చెప్పండి. నేనైతే చేప కొట్టిన ప్రతిసారి బయటకు వచ్చిన దాకా టెన్షన్ పడుతూనే ఉంటా. ఈ అమ్మాయి ఇది ఒడ్డుకు వస్తుందా రాదా అని, మధ్యలోనే ఓడిపోతుందని. కానీ ఈసారి అయితే అది సక్సెస్ఫుల్గా బయటగానే వచ్చేసింది. ఫ్రెండ్స్, మనం పట్టిన చేప ఏ సైజు ఉంటుందో ఏందో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది నీళ్ళల్లో ఏమో చిన్నగానే ఉంది, బయటకు వస్తేనేమో చాలా పెద్దగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. అగో ఫ్రెండ్స్, నేనైతే ఒక 700 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటారో ఒకసారి గెస్ చేయండి. మనం వాడిన ఫ్రాక్స్ అయితే మూసీ ఫ్రాక్స్ అంటారు ఫ్రెండ్స్. అవి పిట్ట కొంచెం కూతగనం అన్నట్టే ఉంటుంది. గాయస్, మీకు కూడా ఎటువంటి ఫ్రాక్స్ కావాలన్నా, ఫిషింగ్ రాడ్స్ కావాలన్నా, మిషన్లు కావాలన్నా అన్ని ఎక్విప్మెంట్ మన షాప్లో దొరుకుతుంది. పైన ఇచ్చిన నెంబర్కి మాత్రం వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు క్యాటలాగ్ వస్తుంది. క్యాటలాగ్లో మీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోండి గాయస్. మళ్ళీ ఒక చేప అయితే అటాక్ ఇచ్చింది. ఈసారి మావాడు కొట్టిన దెబ్బకైతే డైరెక్ట్ ఒడ్డుకొచ్చి పడింది గాయస్. చూడండి, అగో ఫ్రాగ్ అయితే ఊసిపోయింది, చేప మాత్రం ఒడ్డుకొచ్చి పడింది. చూడండి అది ఈడ పడ్డది, ఎంత దూరం పడ్డది అనేది చూసి చెక్ చేసుకుందాం ఒకసారి. లక్కీ ఏంటంటే అటు వాటర్ ఉన్నాయి ఇటు వాటర్ ఉన్నాయి, అది చక్కగా వచ్చి ఒడ్డు మీద పడ్డది. కానీ ఈ స్పాట్లో మాత్రం అన్ని బుడ్డగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇక మా వాడైతే చేపల మీద పగబడ్డట్టే కూర్చున్నాడు. ఎట్లయినా ఒక్కటన్నా పెద్దది కొట్టిందాక ఇంటికైతే రానని కూర్చుండు. అవి ఏం పడతలేవు, మరి చూద్దాం ఇప్పుడన్నా ఒకటన్నా పడుతుందేమో పెద్దది. గాయస్, చాలాసేపు కాస్టింగ్ చేసిన తర్వాత అయితే ఒక చేప అయితే కనిపించింది. దానికి మనోడు గట్టి షాటే కొట్టిండు. ఇక చూడాలి, అది బయటకు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది అది బుడ్డదా పెద్దదా అనేది. చలో గాయస్, ఇక చూద్దాం రండి. తిప్పుతూనే ఉండు, నువ్వు తిప్పుతూనే ఉండు. గాయస్, మొత్తానికైతే ఒడ్డుకి వేసేసిండు. అది కూడా బుడ్డదే పడ్డది గాయస్. ఇవాళైతే ఫుల్ డిసప్పాయింట్ అయినాం. అయినా పర్వాలేదు, డిసప్పాయింట్లో కూడా ఒక మంచి పనే చేద్దాం అనుకున్నాము. అది ఏంటంటే పడ్డ చేపలని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చలో చూద్దాం, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మోర్ కూడా లేదు, చిన్న చేప మనము రిలీజ్ చేసేస్తున్నాము. ఓకేనా, చూడండి చిన్న చేప ఫ్రెండ్స్. చిన్న బచ్చాగాళ్ళు పన్నారన్నమాట ఈరోజు. సో దీనికి ఫ్యూచర్ ఎక్కువ. సో వదిలేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం బడగాడు, కానీ ఎందుకో నాకు వదిలేయడం మంచిది అనిపిస్తుంది. సో వదిలేస్తున్నాయి. ఇది కూడా మొత్తం మూడు రిలీజ్ ఫ్రెండ్స్ ఈరోజు. రాగే ఏం ఫ్రెండ్స్, యాక్టివ్గా లేదు. వెళ్ళిపోయి ఏమి ఉండదు.